Hi friends, Section 194N of Income Tax Act 1961 TDS on cash withdrawal అంటే బ్యాంక్లో కానీ పోస్ట్ ఆఫీస్లో కానీ కోఆపరేటివ్ బ్యాంక్లో నుండి డబ్బు విత్డ్రా చేసినట్టయితే టీడీఎస్ ట్యాక్స్ డిడక్టెడ్ అట్ సోర్స్ చేసి బ్యాలెన్స్ మాత్రమే వాళ్ళు మనకు పే చేస్తారు. అయితే చాలామంది చిన్న కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఏంటంటే 194N అనే ఒక కొత్త సెక్షన్ వచ్చింది యాక్ట్లో అని. కాదు ఫ్రెండ్స్, ఇది ఆల్రెడీ ఫినాన్స్ యాక్ట్ 2019లోనే ఇంట్రడ్యూస్ చేశారు. ఇప్పుడు దీనిలో కొన్ని చేంజెస్ మాత్రమే చేశారు. అవి ఏంటి అనేవి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇంకా టాపిక్లోకి వెళ్తే ఫ్రెండ్స్, అమెండ్మెంట్ ఇన్ సెక్షన్ 194. యాక్చువల్గా ఈ రీసెంట్ అమెండ్మెంట్ ఎప్పుడైంది? అప్లికబుల్ టు హూమ్, ఎవరికి అప్లికబుల్ అవుతుంది 194N అనేది? హూ విల్ డిడక్ట్ టీడీఎస్, ఎవరు డిడక్ట్ చేస్తారు టీడీఎస్? స్కోప్, అంతకుముందు దీని స్కోప్ ఎక్కడి వరకు ఉండే, ఇప్పుడు ప్రజెంట్ దీని స్కోప్ ఏంటి, అమెండెడ్ స్కోప్. దెన్ రేట్ చార్ట్, టీడీఎస్ రేట్స్ అంతకుముందు ఎలా ఉండే, ఇప్పుడు ప్రజెంట్ అమెండ్ అయిన తర్వాత టీడీఎస్ రేట్స్ ఎలా ఉన్నాయి, అలాగే కొన్ని నోట్ పాయింట్స్. సో ఫ్రెండ్స్, ప్లీజ్ ఈ వీడియోని స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు మొత్తం చూడండి, మీకు మంచి క్లారిటీ వస్తుంది. సో టాపిక్లోకి వెళ్తే, అమెండ్మెంట్ ఇన్ సెక్షన్ 194 amended by Finance Act 2020 with effect from 1st July 2020. నేను ఇంతకుముందే చెప్పాను, ఇది ఆల్రెడీ ఫినాన్స్ యాక్ట్ 2019లోనే ఇంట్రడ్యూస్ చేశారు అని. సో ఈ ఫినాన్స్ యాక్ట్ 2020 నుండి 1st July 2020 నుండి ఇది మనకి కొన్ని చేంజెస్, కొన్ని అమెండ్మెంట్ చేశారు. అవి ఈ 1st July 2020 నుండి అప్లికేబుల్ అవుతున్నాయి. సో అది ఫ్రెండ్స్. అలాగే అప్లికబిలిటీ, ఇది యాక్చువల్గా ఎవరికి అప్లికబుల్ అవుతుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ విల్ అప్లికబుల్ టు ఇండివిజువల్స్ అంటే మనం మామూలు జనరల్ ఇండివిజువల్స్. హెచ్యుఎఫ్ ఈజ్ నథింగ్ బట్ హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ. ఫ్రెండ్స్, అంటే ఫ్యామిలీ మెంబర్స్ కలిపి అందరూ ఒక హెచ్యుఎఫ్ లాగా ఫామ్ అవ్వడం. అండ్ కంపెనీస్ ఇంక్లూడ్ బోత్ ప్రైవేట్ అండ్ పబ్లిక్ కంపెనీస్. And firms, LLPs. Firms include partnership firms, LLP, limited liability partnerships, local authorities, AOPs and BOIs, association of persons and body of individuals. సో వీళ్ళందరికీ ఇది 194 అనేది అప్లికబుల్ అవుతుంది. సో మనం ఇంకా యాక్చువల్గా టీడీఎస్ ఎవరు డిడక్ట్ చేస్తారు? నేను ఆల్రెడీ చెప్పాను, మనం బ్యాంకులో నుండి కానీ, కోఆపరేటివ్ బ్యాంకులో నుండి కానీ, పోస్ట్ ఆఫీస్లో నుండి కానీ అమౌంట్ విత్డ్రా చేసినప్పుడు ఈ టీడీఎస్ అనేది డిడక్ట్ చేయబడుతుంది. సో ఎనీ బ్యాంక్స్ ఇంక్లూడ్ బోత్ ప్రైవేట్ అండ్ పబ్లిక్ బ్యాంక్స్. కోఆపరేటివ్ బ్యాంక్స్ మీన్స్ బ్యాంక్స్ ఫౌండ్ బై కోఆపరేటివ్ సొసైటీస్. జనరల్గా వీళ్ళు నాన్ ప్రాఫిట్ బేస్ మీద వర్క్ చేస్తూ ఉంటారు. అగ్రికల్చరల్ మీద స్మాల్ బిజినెస్ ట్రేడ్ వాళ్ళకి లోన్స్ ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. సో అలాగే పోస్ట్ ఆఫీస్ నది మనకి చాలామంది తెలుసు, చాలామంది పోస్ట్ ఆఫీస్లో డబ్బు జమ చేస్తూ ఉంటారు. సో వీటన్నింటిలో నుండి మన ఖాతాలలో, బ్యాంక్ అకౌంట్లో నుండి డబ్బు డ్రా చేసినప్పుడు వీళ్ళు మనకి టీడీఎస్ అనేది డిడక్ట్ చేసి బ్యాలెన్స్ మాత్రమే పే చేస్తారు. ఆ టీడీఎస్ ఎప్పుడు డిడక్ట్ చేస్తారు, ఎందుకు డిడక్ట్ చేస్తారు అనేది నేను మొత్తం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? our third concept is scope. 1/7/2020కి ముందు, అంటే 1st July 2020కి ముందు ఎలా ఉండే ఈ 194N సెక్షన్ అనేది అప్లికబిలిటీ ఎలా ఉండే? సో లెట్ టేక్ మిస్టర్ రఘు అనుకుందాం. ఇతను ఒకే సంవత్సరంలో బ్యాంక్, కోఆపరేటివ్ సొసైటీ ఆర్ పోస్ట్ ఆఫీస్ వీటిలో ఏదైనా ఒకదాని నుండి మొత్తం 1 కోటి రూపాయల పైన డ్రా చేశాడు. అంటే అతను డ్రా చేసిన అమౌంట్ ఒకవేళ 1 కోటి రూపాయలు దాటితే బ్యాంక్ అతనికి 2% టీడీఎస్ డిడక్ట్ చేస్తుంది. అంటే అతను ఫర్ సపోజ్ అతనికి ఉన్న బ్యాంక్ అకౌంట్స్ ఫ్రమ్ సేమ్ బ్రాంచ్ నుండి అతను కనుక 1 కోటి రూపాయల పైన ఒక ఫినాన్షియల్ ఇయర్, ఒక సంవత్సరంలో, ఒకే సంవత్సరంలో 1 కోటి రూపాయల కన్నా ఎక్కువ డ్రా చేస్తే అతనికి బ్యాంక్ 2% టీడీఎస్ డిడక్ట్ చేసి బ్యాలెన్స్ మాత్రమే పే చేస్తుంది.
ఎట్లా అనేది నేను మీకు ఒక ఎగ్జాంపుల్ ఇక్కడ చూపెట్టాను చూడండి. మిస్టర్ రఘు ఇన్ ఫైనాన్షియల్ ఇయర్ 18-19లో అతను బ్యాంకు నుండి డ్రా చేసిన మొత్తం 1,20,00,000 1,20,00,000 డ్రా చేశాడు. అంటే అప్ టు 1 crore వరకు టీడీఎస్ ఏం అప్లికేబిలిటీ కాదు. సో నో టీడీఎస్ డిడక్ట్ చేయదు. బ్యాంక్ అయినా కోఆపరేటివ్ బ్యాంక్ అయినా పోస్ట్ ఆఫీస్ అయినా అప్ టు 1 crore వరకు టీడీఎస్ డిడక్ట్ చేయరు. బ్యాలెన్స్ ఎంత? ఈ 20 lakhs ఏదైతే ఉందో, ఏదైతే 1 crore దాటిపోద్దో, 1 crore దాటిన తర్వాత ఆ అమౌంట్ పైన మాత్రమే టీడీఎస్ డిడక్ట్ చేస్తారు. అయితే ఎంత అంటే 20 lakhs ఇంటూ 2% ఎంత వస్తుంది? 40,000 వస్తుంది. సో 40,000 వస్తే సో బ్యాంక్ రఘుకి నెట్ ఎంత పే చేస్తుందంటే 1 crore ప్లస్ 20 lakhs మైనస్ ఈ టీడీఎస్ అమౌంట్ ఏదైతే టీడీఎస్ 2% ఉందో అది డిడక్ట్ చేసి బ్యాలెన్స్ మాత్రమే 1,19,60,000 మాత్రమే పే చేస్తుంది. అయితే ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, ఏంటంటే ఈ ఇతనికి 1,19,60,000 మొత్తం ఒకేసారి పే చేస్తుందనే. అట్లా కాదు ఫ్రెండ్స్. ఒకవేళ అతను 1,20,00,000 డైరెక్ట్ ఒకేసారి విత్డ్రా చేస్తే ఈ అమౌంట్ వచ్చేస్తుంది. లేదు అతను 1 crore వరకు ఒకసారి విత్డ్రా చేసిండు, ఆఫ్టర్ 1 crore తర్వాత 20 lakhs ఒకసారి విత్డ్రా చేసిండు అంటే ఎప్పుడైతే 1 crore దాటుతుందో దానిపైన మాత్రమే టీడీఎస్ అనేది వర్తిస్తుంది. టీడీఎస్ బ్యాంక్ డిడక్ట్ చేస్తుంది. ఇది 1st July 2020 అంటే ఈ అమెండ్మెంట్ రాకముందు 194N రీసెంట్ అమెండ్మెంట్ రాకముందు ఇట్లుండే ఫ్రెండ్స్. అంటే క్యాల్కులేషన్ ఈ విధంగా ఉండే. ఎవరైనా 1 crore ఎబో ఈ విధంగా డ్రా చేసిన వాళ్ళకి ఆ బ్యాలెన్స్ అమౌంట్ పైన 2% టీడీఎస్ డిడక్ట్ చేసి బ్యాలెన్స్ మాత్రమే పే చేసేవారు. సో ఇప్పుడు 1/7/2020 1st July 2020 తర్వాత నుండి ఇందులో చిన్న అమెండ్మెంట్స్ ఏమొచ్చినాయంటే, ఇప్పుడు లెట్ టేక్ మిస్టర్ అర్జున్. ఇతను చివరి 3 సంవత్సరాల నుండి అన్ని ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేశాడు. అంటే లాస్ట్ 3 years ఈ ఫైనాన్షియల్ ఇయర్, ఇప్పుడు కరెంట్ ఫైనాన్షియల్ ఇయర్ ఏంటి? మన కరెంట్ ఫైనాన్షియల్ ఇయర్ వచ్చేసి 2021 ముందు దాని ముందు 3 ఫైనాన్షియల్ ఇయర్స్ 1920, 18-19, 17-18 ఈ 3 ఫైనాన్షియల్ ఇయర్స్ కూడా అతను మొత్తం అన్ని ఐటీ రిటర్న్స్, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ అన్నీ ఫైల్ చేశాడు. అన్నీ ఫైల్ చేసినట్టయితే అలాంటప్పుడు ఆ పర్సన్కి బ్యాంక్ నుండి విత్డ్రా చేసిన అమౌంట్ 1 crore కనుక దాటినట్టయితే, సపోజ్ మిస్టర్ అర్జున్ కూడా 1,20,00,000 విత్డ్రా చేసిండు ఒక ఫైనాన్షియల్ ఇయర్లో, మొత్తం ఒక ఇయర్లో. అలాంటప్పుడు అతనికి అప్ టు 20 lakhs వరకు నో టీడీఎస్. 20 lakhs to 1 crore నో టీడీఎస్. ఒకవేళ ఎప్పుడైతే 1 crore దాటుతుంది అంటే 1.2 crore ఆ 20 lakhs పైన మాత్రం 2% టీడీఎస్. మీకు ఒక డౌట్ రావచ్చు, ఇంతకుముందు దానికి దీనికి అంటే ఇక్కడ మనం చూసిన దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి అని. రెండు సేమ్ ఫ్రెండ్స్. అంటే ఈ ఒక్క పార్ట్ మాత్రం లాస్ట్ అంటే ఎగ్జిస్టింగ్ని రీసెంట్ అమెండ్మెంట్కి సేమ్ ఉంటుంది. ఎందుకంటే అతను ఎవరైతే పర్సన్ లాస్ట్ 3 yearsలో అతను త్రీ ఇయర్స్ ఐటీ రిటర్న్స్ ఫైల్ చేస్తాడో అతనికి మాత్రం ఏం చేంజెస్ ఉండవు. బట్ ఇక్కడ మీరు ఇంకోటి చూసినట్టయితే లిమిట్స్ కూడా చేంజ్ అయినాయి. అంటే నేను ఇవి ఎందుకు రాసాను అనేది నెక్స్ట్ ఇటు సైడ్ వెళ్తే మనకు తెలుస్తుంది. సో ప్రజెంట్ అయితే అప్ టు 20 lakhs వరకు నో టీడీఎస్, 20 lakhs to 1 crore నో టీడీఎస్. ఎప్పుడైతే 1 crore దాటుతుందో ఆ 1 crore ఎక్సీడింగ్ అమౌంట్ పైన 2% టీడీఎస్. అయితే మనం ఇటు సైడ్ మిస్టర్ శివ సైడ్కి వచ్చినామంటే ఇతను లాస్ట్ 3 yearsలో ఎనీ వన్ ఇయర్ ఒకవేళ ఇతను ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయలేదనుకోండి, లెట్ టేక్ 1920, 18-19, 17-18 ఈ 3 yearsలో లాస్ట్ 3 yearsలో ఏదన్నా ఒక ఇయర్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయలేదనుకోండి, ఇప్పుడు అతని సిచ్యువేషన్ ఎట్లుంటుంది? కరెంట్ ఫైనాన్షియల్ ఇయర్ 2021లో సేమ్ శివ కూడా 1,20,00,000 విత్డ్రా చేసిండు. కూడా 1,20,00,000 విత్డ్రా చేస్తే అప్ టు 20 lakhs నో టీడీఎస్. అంటే ఇది కామన్ ఫ్రెండ్స్, ఇది అందరికి కామన్ ఫ్రెండ్స్. అప్ టు 20 lakhs టీడీఎస్ అనేది వర్తించదు. ఈవెన్ అతను రిటర్న్స్ ఫైల్ చేసినా చేయకున్నా అప్ టు 20 lakhs నో టీడీఎస్. బట్ ఎప్పుడైతే 20 lakhs క్రాస్ అవుతుందో 20 lakhs to 1 crore అంటే 20 lakhs to 1 crore టోటల్ 80 lakhs. 20 lakhs ఎప్పుడైతే క్రాస్ అవుతుందో ఈవెన్ 21 lakhs దాటినా కానీ ఆ 1 lakh పైన టీడీఎస్ అమౌంట్ అనేది డిడక్ట్ చేస్తుంది బ్యాంక్. ఎట్లా అంటే ఇప్పుడు మనం
20 lakhs to 1 crore. సపోజ్ అతను 1 crore వన్కి విత్డ్రా చేసుకుంటే ఆ 20 lakhs నుండి 1 crore అమౌంట్ 80 lakhs ఉంది. 80 lakhs ఇంటూ 2% అంటే 1,60,000. 1,60,000 టీడీఎస్ బ్యాంక్ డిడక్ట్ చేస్తుంది. డిడక్ట్ చేసి బ్యాలెన్స్ మాత్రమే అతనికి పే చేస్తుంది. అయితే ఇప్పుడు ఎప్పుడైతే అతను 1 crore కూడా క్రాస్ అవుతాడో, 1 crore క్రాస్ అయితే 1,20,000 1 crore 20 lakhs 1 crore 20 lakhs అంటే ఈ 20 lakhs పైన 5% డిడక్ట్ చేస్తుంది ఫ్రెండ్స్. మీరు ఇంతకుముందు ఇక్కడ చూసినట్టయితే ఈ ఈ పర్సన్ మిస్టర్ అర్జున్ ఏం చేశాడు, లాస్ట్ 3 years అన్ని రిటర్న్స్ ఫైల్ చేశాడు కాబట్టి ఇతనికి ఇక్కడ నో టీడీఎస్. బట్ ఇక్కడికి వచ్చేసరికి అది కూడా టీడీఎస్ డిడక్ట్ చేశారు, బట్ 2% మాత్రమే డిడక్ట్ చేశారు. ఇతను రిటర్న్స్ ఫైల్ చేయలేదు కాబట్టి ఇతనికి ఇక్కడనే 20 lakhs to 1 crore కానీ 2% డిడక్ట్ అయింది. అండ్ బ్యాలెన్స్ అబోవ్ 1 crore ఏదైతే ఎక్సీడ్ అయిందో దానికి 5% డిడక్ట్ చేసింది బ్యాంక్. అంటే 1 lakh డిడక్ట్ చేస్తుంది. సో నెట్ అమౌంట్ శివకి ఎంత పే చేస్తుందంటే 20 lakhs. ఈ 20 lakhs ప్లస్ 80 lakhs ప్లస్ 20 lakhs మైనస్ ఈటీడీఎస్ మైనస్ ఈటీడీఎస్. సో ఈటీడీఎస్ రెండు మైనస్ చేస్తే 1 crore 17,40,000 ఫ్రెండ్స్. ఇది మిస్టర్ శివకి బ్యాంక్ నెట్ అమౌంట్ పే చేస్తుంది. అంటే అతను ఒకవేళ ఫైనాన్షియల్ ఇయర్ మొత్తంలో ఒక ఫైనాన్షియల్ ఇయర్ ఈ 2021 అనే ఫైనాన్షియల్ ఇయర్లో అతను కనుక 1 crore 20 lakhs అమౌంట్ విత్డ్రా చేసి ఉంటే అతనికి నెట్ అమౌంట్ ఎంత బ్యాంక్ పే చేస్తుందంటే 1 crore 17,40,000 మాత్రమే పే చేస్తుంది. ఈ రెండు టీడీఎస్ రూపంలో డిడక్ట్ చేయబడతాయి. సో ఇది ఫ్రెండ్స్. అంటే ఇప్పుడు ఈ అమెండ్మెంట్ ద్వారా మనకి అర్థమైంది ఏంటంటే రిటర్న్స్ అనేటివి ఒకవేళ మనం రిటర్న్స్ అప్లై చేయాల్సి ఉంటే తప్పనిసరి పరిస్థితుల్లో రిటర్న్స్ ఫైల్ చేయాలి. ఎందుకంటే లేదంటే మనకి టీడీఎస్ ఎక్కువ డిడక్ట్ అవుతుంది. సో అదొకటి గుర్తుపెట్టుకోండి. అండ్ ఇంకోటి ఫ్రెండ్స్, నెక్స్ట్ రేట్ చార్ట్. ఇప్పటివరకు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసిందే జస్ట్ ఒక సమ్మరీ టేబుల్ లాగా వేసాను. సో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రేట్ చార్ట్ ఒకవేళ చివరి 3 సంవత్సరాలు అన్ని రిటర్న్స్ ఫైల్ చేశారు. ఒకవేళ ఒక పర్సన్ లాస్ట్ 3 yearsలో అన్ని రిటర్న్స్ ఫైల్ చేసుంటే క్యాష్ విత్డ్రాల్ అప్ టు 1 crore అయితే అతను కనుక ఒక ఫైనాన్షియల్ ఇయర్ అప్ టు 1 crore విత్డ్రా చేసుంటే రేట్ ఆఫ్ టీడీఎస్ నో టీడీఎస్ ఫ్రెండ్స్. ఎందుకంటే ఇంతకుముందు మనం ఇక్కడ చూసాం కదా. సో మిస్టర్ అర్జున్ కేస్ అప్ టు 1 crore నో టీడీఎస్. సో అదే ఇక్కడ చెప్పాను, అప్ టు 1 crore నో టీడీఎస్. సో ఏవైతే అమౌంట్ ఎక్సీడ్ అవుతుందో 1 crore 20 lakhs అనుకున్నాం, ఆ 20 lakhs పైన 2% టీడీఎస్. సో అబోవ్ 1 crore ఒకవేళ 1 crore కాస్ అయితే. అలాగే చివరి 3 సంవత్సరాల్లో ఏ ఒక్క రిటర్న్ అయినా ఫైల్ చేయలేదు. ఒకవేళ పర్సన్ లాస్ట్ 3 yearsలో ఏ ఒక్క ఐటీ రిటర్న్ అయినా ఫైల్ చేయలేకపోతే అప్ టు 20 lakhs నో టీడీఎస్. 20 lakhs to 1 crore 2% టీడీఎస్. 2% బ్యాంక్ 2% టీడీఎస్ డిడక్ట్ చేస్తుంది. అలాగే అబోవ్ 1 crore ఏదైతే 1 crore ఎక్సీడ్ అవుతుందో దానిపైన మాత్రం 5% టీడీఎస్ డిడక్ట్ చేస్తుంది. ఇది ఫ్రెండ్స్. అంటే చిన్న సమ్మరీ లాగా టేబుల్ వేసాను మీకు ఈజీగా అండర్స్టాండ్ అవ్వడానికి. అండ్ నెక్స్ట్ ఒక 2-3 నోట్ పాయింట్స్ ఏంటంటే, అయితే నేను స్టార్టింగ్లో చెప్పాను ఇది మనకి 1/7/2020 అంటే రీసెంట్గా లాస్ట్ 1 week బ్యాక్ ఈ అమెండ్మెంట్ వచ్చింది. బట్ చాలామంది ఏంటంటే ఇక్కడ నుండి కన్సిడర్ చేయాలా, మరి మనకి ఫైనాన్షియల్ ఇయర్ 2021 ఫైనాన్షియల్ ఇయర్ అంటే 1st April 2020 నుండి స్టార్ట్ అవుద్ది బేసిక్గా. ఇక్కడ నుండి కన్సిడర్ చేయాలా అనేది చాలామంది డౌట్. సో దీనికి ఆన్సర్ ఏంటంటే 1st April 2020 నుండి మాత్రమే కన్సిడర్ చేసుకోవాలి. అమెండ్మెంట్ వచ్చింది 1st July 2020కే. బట్ మన క్యాష్ విత్డ్రావల్ ఫ్రమ్ బ్యాంక్ మాత్రం 1st April 2020 నుండి మాత్రమే లెక్క చేసుకోవాలి, అక్కడ నుండి కన్సిడర్ చేసుకోవాలి. సో అక్కడ నుండి క్యాలిక్యులేట్ చేస్తేనే మనం వితిన్ 20 lakhs 1 crore అబోవ్ 1 crore అవన్నీ ఈ 1/4/2020 నుండి చూసుకోవాలి ఫ్రెండ్స్. అండ్ ఈ లిమిట్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు చాలామందికి ఒక డౌట్స్ ఉండొచ్చు. అంటే ఒక పర్సన్కి ఒకే బ్యాంక్లో డిఫరెంట్ బ్రాంచెస్లో అకౌంట్స్ ఉండొచ్చు. ఈవెన్ ఎస్బీఐ అకౌంట్, కరెంట్ అకౌంట్స్ అట్లా. అలాంటి వాళ్ళందరికీ ఆన్సర్ ఏంటంటే అగ్రిగేట్ ఆఫ్ ఆల్ అకౌంట్స్. అంటే అన్ని అకౌంట్స్లో కలిపి వాళ్ళు విత్డ్రా చేసిన అమౌంట్ను బట్టి
అది ఒకవేళ వితిన్ లిమిట్స్లో ఉందా ఎబో లిమిట్స్లో ఉందా అనేది కన్సిడర్ చేసి బ్యాంక్స్ డిడక్ట్ చేస్తాయి. సో ఏ ఒక్క ఇండివిజువల్ ఎస్బీఐ అకౌంట్ మాత్రమే కన్సిడర్ చేయి. నీ ఓవరాల్ అమౌంట్ ఫ్రమ్ ఆల్ యువర్ అకౌంట్స్ అగ్రిగేట్ చేసి నీ విత్డ్రావల్ ఎక్సీడ్ అయింది అన్న నెక్స్ట్ మినిట్లోనే వాళ్ళు మళ్ళీ నువ్వు విత్డ్రా చేసిన దానిపైన టీడీఎస్ డిడక్ట్ చేయడం స్టార్ట్ చేస్తాయి ఫ్రెండ్స్. సో ఆల్ బ్రాంచెస్ ఆల్ అకౌంట్స్, ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. అండ్ చాలామందికి ఒక డౌట్, ఎందుకు ఇంత సడన్గా ఈ 194N అనేది అమెండ్ చేయాల్సి వచ్చింది? మనందరికీ తెలిసిందే మోడీ గారు, ప్రధానమంత్రి మోడీ గారి డిజిటల్ ఇండియా ప్రోగ్రామ్. సో డిజిటల్ ఇండియా ప్రోగ్రామ్ దీని కారణంగా అంటే క్యాష్ ట్రాన్సాక్షన్స్ ఎక్కువ, చాలామంది ఎక్కువ క్యాష్ విత్డ్రా చేయడం వల్ల, క్యాష్ ఎక్కువ రన్ అవ్వడం వల్ల అది తగ్గించడానికి డిజిటల్ ఇండియా ప్రోగ్రామ్ని ఎంకరేజ్ చేయడానికి 194N అనేది అమెండ్మెంట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఇది ఒక్కటే దీని మెయిన్ రీజన్. వచ్చేసి ఇంకోటి ఫామ్ 26AS. చాలామందికి ఒక డౌట్ ఏంటంటే, మనకి ఎప్పుడైనా టీడీఎస్ డిడక్ట్ చేయబడింది అంటే జనరల్గా టీడీఎస్ మనకి ఎక్కడ డిడక్ట్ చేస్తారు? మన రెవెన్యూ పైన, మన ఇన్కమ్, మనం ఎక్కడైతే ఇన్కమ్ జనరేట్ చేస్తామో దాన్ని మనకు పే చేసేటప్పుడు దానిపైన టీడీఎస్ డిడక్ట్ చేస్తారు. అయితే ఇది 26ASలో రిఫ్లెక్ట్ అవుతుందా అని ఒక డౌట్. ఎందుకంటే మ్యాక్సిమం ఇది రిఫ్లెక్ట్ కాదు ఫ్రెండ్స్, అంటే దీనిపైన ఇంకా క్లారిటీ రాలేదు, బట్ కాదు. ఎందుకంటే మనం మన బ్యాంకులో జమ చేసిన డబ్బుని మాత్రమే మనం విత్డ్రా చేసుకుంటున్నాం. సో దట్ ఈస్ నాట్ అవర్ ఇన్కమ్. అది మన ఇన్కమ్ కాదు, అది మన రెవెన్యూ కాదు, ఇన్కమ్ కాదు. సో దాని మీద డిడక్ట్ చేస్తున్న టీడీఎస్ 26ASలో రిఫ్లెక్ట్ కాదు మ్యాక్సిమం. సో దానిపైన ఇంకా క్లారిటీ లేదు, బట్ ఫర్దర్గా అప్డేట్ వచ్చినప్పుడు నేను అప్డేట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది ఫ్రెండ్స్, ఇందులో ఒకసారి వీడియో మళ్ళీ ఒకసారి గో త్రూ కావండి, చూడండి. ఇందులో ఏమన్నా డౌట్స్ కానీ ఏమన్నా క్వెరీస్ ఉంటే కామెంట్స్లో మెన్షన్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్, subscribe, share. Bye.